టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. సో ఈ రోజు మనం చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్యాక్టోరియల్. సో మనం ఈ రోజు చేసుకునే ప్రోగ్రామ్ లో ఫ్యాక్టోరియల్ గురించి యూజింగ్ స్కానర్ అండ్ వితౌట్ యూజింగ్ స్కానర్ రెండు చూద్దాము. సో ముందుగా మనం క్లాస్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఫ్యాక్టోరియల్ సో క్లాస్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ ఏంటి, డెఫినేషన్ ఏంటి అన్నది చూద్దాం. సో ఫ్యాక్టోరియల్ of n is the product of all positive descending integers. సో మనం 10th క్లాస్ లో ఎప్పుడో మనం ఇంటర్ లోనో నేర్చుకుంటాం, ప్రాబబిలిటీ టాపిక్స్ నేర్చుకుంటాం కదా. సో అందులో మనం చూసుకున్నట్టయితే సమ్ n ఫ్యాక్టోరియల్ అని, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని. సో అక్కడ మనం ఫ్యాక్టోరియల్ అన్న వర్డ్ వింటాము. సో ఇక్కడ మనం అంటే ఫ్యాక్టోరియల్ చేసేటప్పుడు ఏంటి అంటే ప్రాసెస్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ డిసెండింగ్ ఇంటీజర్స్ అన్నాం. సో అసెండింగ్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, డిసెండింగ్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిసెండింగ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి ఎప్పుడైతే మనం ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చామో అప్పుడు మనకి ఏమవుతుందంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డిసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది కదా. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇలాగా మనకి ప్రాసెస్ అన్నది బ్యాక్ నుంచి అంటే డిసెండింగ్ ఇంటీజర్స్ టైప్ లో ఉంటుంది అనమాట. సో 5 ఫ్యాక్టోరియల్, ఏ ఫ్యాక్టోరియల్ ఇచ్చినా సరే, ఏ ఫ్యాక్టోరియల్ అడిగినా ఇది మనకి ప్రాసెస్ ఇలా ఉంటది. సో ఇవన్నీ ఇంటూ చేసి మనకి ఎంత ప్రోడక్ట్ వస్తుందో అది మనకి రిజల్ట్ అవుద్ది. సో ఇది ఫ్యాక్టోరియల్ యొక్క డెఫినేషన్. సింప్లీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే n అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది ఇస్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇంటూ చేస్తున్నాం కదా. సో 5 ఇంటూ 4 ఇంటూ అని. సో ఇంటూ ఏదైతే చేస్తామో మల్టిప్లికేషన్, అది ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ డిసెండింగ్ ఇంటిజర్స్. సో డిసెండింగ్ అంటే ఇలా 5 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏ ఫ్యాక్టోరియల్ ఇచ్చామో, ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ నుంచి అలా తగ్గుతూ లాస్ట్ కి వరకు రావాలి. సో ఇది మన ఫ్యాక్టోరియల్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టోరియల్ ని వితౌట్ యూజింగ్ స్కానర్ అంటే మనం ఎప్పుడు నార్మల్ గా చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎలా చేసామో అలానే చేద్దాము. ఆ తర్వాత అసలు స్కానర్ క్లాస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అనేది చెప్తాను. సో ముందుగా మనం ఒక నెంబర్ తీసుకుందాం. అంటే ఏ నెంబర్ అయితే మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకుంటున్నామో, సో ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం అనుకుందాం. అండ్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి తీసుకున్నాం. ఎందుకు అన్నది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, ఒక నెంబర్ తీసుకున్నాము అండ్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఒక వేరియబుల్ లో 1 ని అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ రాద్దాం. ఫర్ int I equals to 1, I less than equals to number I plus plus. సో ఫర్ లూప్ మనకి తెలిసిందే. సో int I equals to 1 అంటే I అన్నది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. I less than equals to number అంటే మనం నెంబర్ ఏదైతే ఇచ్చామో అక్కడ వరకు. సో 1 ఫస్ట్ I అన్నది 1 దగ్గరికి వెళ్ళి నెంబర్ కన్నా చిన్నదా లేదా అని చెక్ చేస్తుంది. అంటే 1 less than equals to 5. సో సాటిస్ఫై అయితే నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది. సో మనం రాసే స్టెప్ ఏంటంటే, జస్ట్ ఫ్యాక్టోరియల్ చాలా చిన్నది, ఇది ఒక లైన్ మాత్రమే ఉంటది. సో ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ I.
చాలా సింపుల్ లాజిక్. అండ్ నెక్స్ట్ system.out.println factorial of number equals to fact. సో ఈ విధంగా మనం రాసుకున్నామంటే సో system.out.println factorial of number equals to fact. సో మనం ఇలా రాసుకోకపోయినా పర్లేదు, సింపుల్ గా ఫ్యాక్ట్ అని రాసినా సరే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే మనకి అంటే చూడడానికి బాగుంటుంది అని చెప్పి నేను రాశాను. సో కమింగ్ టు ది స్టెప్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం నెంబర్ తీసుకున్నాం, ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అన్నాము. సో ఫర్ లూప్ రాసాము. సో నేను ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, సో ఫస్ట్ ఐ అన్నది 1 నుంచి చేస్తాము. సో 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు నెంబర్ అంటే 5. నెంబర్ మనకి ఎంత 5. సో 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 సాటిస్ఫై అయింది కాబట్టి కిందకి వస్తాం. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ లో ఏముంది, ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అంటే ఏంటి, మనం ఫ్యాక్ట్ లోని 1 అని చెప్పి తీసుకున్నాం కదా. సో బై డిఫాల్ట్ సో 1 ఇంటూ ఐ అంటే ఐలో మనకి ఎంత ఉంది 1 ఇక్కడ తీసుకున్నాం ఫస్ట్. సో 1 ఇంటూ 1 అంటే మనకి 1 అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ లో 1 ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ఇక్కడికి వస్తుంది. సో ఐ అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు ఐ అయితే 2 అవుతుంది. మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ చెక్ చేసి మళ్ళీ కిందకి వస్తుంది సాటిస్ఫై అయ్యాక. సో ఈసారి మనం మన ఫ్యాక్టోరియల్ లోని మళ్ళీ 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 ఇంటూ ఐ, ఈసారి ఐ ఇంక్రిమెంట్ అయింది కదా మనకి 1 నుంచి 2కి వచ్చింది. సో 1 ఇంటూ 2 అంటే మనకి 2 వస్తుంది. నెక్స్ట్ సో మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి మన ఫ్యాక్టోరియల్ లో 2 ఉంది. సో 2 ఇంటూ ఐ ఎంత 3 కాబట్టి 6 వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మన ఫ్యాక్టోరియల్ లో 6 ఉంది. 6 ఇంటూ ఐ అంటే 4. సో 6 4s 24. సో మళ్ళీ ఐ అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది. మన ఫ్యాక్టోరియల్ లో 24 ఉంది. సో 24 ఇంటూ 5. సో 24 ఇంటూ 5 చేస్తే మనకి 120 వస్తుంది. సో ఈ విధంగా మనకి 5 ఫ్యాక్టోరియల్ 120. సో మనం ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో మనకి ఇక్కడ ప్రాసెస్ అన్నది ఇలా అవుతుంది. ఫైనల్లీ మనకి ఆన్సర్ అన్నది 120 వస్తుంది. మీరు ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేసినా సరే మీకు 120నే వస్తుంది. సో ఇది అయితే మన లాజిక్. ఇక్కడ మనం system.out.println ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే సో ఎప్పుడైనా సరే మీరు ఏదైతే మీరు అవుట్పుట్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది మీరు కొటేషన్స్ లో ఇస్తారు ఫ్యాక్టోరియల్ ఆఫ్ అని చెప్పి. సో మళ్ళీ ప్లస్ ఇచ్చి ఇక్కడ నెంబర్ కి మనం కొటేషన్స్ ఇవ్వలేదు. సో కొటేషన్స్ ఇవ్వలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ మనకి ఇక్కడ కావాలి అన్నప్పుడు మనం ఆ వాల్యూ కావాలి అంటే మనం అక్కడ కొటేషన్స్ తీసుకోము. తర్వాత మనకి ఫ్యాక్ట్ అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ లో ఏదైతే వస్తుందో ఆ ఫ్యాక్టోరియల్ రిజల్ట్ మనకి కావాలి కాబట్టి ఇది కూడా మనం కొటేషన్స్ లో పెట్టాం. సో ఎప్పుడైనా మనం system.out.println మన అవుట్పుట్ లోని మంచిగా లుక్ గా అంటే అర్థమయ్యేటట్టు ఉండాలి అంటే మనం ఇలా ఇది కొంచెం అర్థం చేసుకుంటే మనకి సింపుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన అవుట్పుట్ లో కనిపించాలి అనుకున్నది కొటేషన్స్ లో పెడతాం. ఇది కూడా అవుట్పుట్ లో వస్తుంది, కానీ మీరు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని చెప్పి మీకు రావాలి అన్నప్పుడు మీరు ఈ నెంబర్ ని కొటేషన్స్ లో తీసుకోకూడదు. అలానే ఫ్యాక్టోరియల్ మనకు కావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు కొటేషన్స్ లో తీసుకోకూడదు. ఈక్వల్స్ టు అన్నది దానికి మనం నార్మల్ గా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి కొటేషన్స్ లో పెట్టాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
చూసారా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 120. సో నార్మల్ గా నేను ఇక్కడ ఇలా ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ ఏమవుతుంది, ఓన్లీ ఫ్యాక్ట్ అని ఇచ్చేసాను అనుకోండి 120 అని వచ్చేస్తుంది. అది ఏంటి, మనం ఇక్కడ నెంబర్ ఇచ్చాము మనకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి అది దేని ఫ్యాక్టోరియల్ అన్నది తెలియాలి కదా. సో సింపుల్ గా ఇలా మనం ఒక లైన్ రాసుకుంటే మనకు అర్థమవుద్ది. ఇక్కడ మనం నెంబర్ ఇచ్చాము, ఇక్కడ 5 వచ్చింది అంటే ఎందుకు, అది మనం కొటేషన్స్ లో పెట్టలేదు కాబట్టి. అలానే ఫ్యాక్టోరియల్. సో ఏదైతే మనకి ఇక్కడ నుంచి మనం వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నామో దాని నేమ్స్ ఏ వేరియబుల్ అసైన్ చేసామో అవి ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇదైతే మన లాజిక్, మన ఫ్యాక్టోరియల్ లాజిక్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఒక లూప్ రాసి మీరు ఏ నెంబర్ కి ఫ్యాక్టోరియల్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఫ్యాక్టర్ ఇంటూ ఐ చేస్తే మీకు అవుట్పుట్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇన్ని రోజులు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనమే నెంబర్ తీసుకొని చేసాం కదా. సో ఇప్పుడు మనం అంటే యూజర్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాడు, అస్తమానికి మనం ఇక్కడ నెంబర్ చేంజ్ చేయకుండా కన్సోల్ లో ఇవ్వాలి అనుకుంటున్నాడు అన్నప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ మనం దీనికి ఏం చేస్తామంటే ఒక స్కానర్ క్లాస్ తీసుకుంటాం. సో వాయిడ్ మెథడ్ లోనే మనం ఒక స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ sc ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇలా ఎర్రర్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అన్నమాట. సో స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి దీని మీనింగ్. మీరు ఇంట్రడక్షన్ వీడియోకి వెళ్ళుంటే ఇదంతా మీకు అర్థమవుతుంది. సో ఆబ్జెక్ట్ ఏంటి, క్లాస్ ఏంటి, ఐ మీన్ కన్స్ట్రక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో ఆ వీడియో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్కానర్ కి కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్కానర్ అని చెప్పి ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ స్కానర్ లో ఉన్న క్లాసెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు అనమాట. సో మనకి ఏదైనా ఒక క్లాస్ కి సంబంధించిన లైబ్రరీస్ కానీ దాంట్లో ఉన్నవి కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్ కి అన్నప్పుడు మనం ఇలాగా ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో అది నేమ్ ఇస్తే మనకి స్కానర్ క్లాస్ లో ఉన్న లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇంపోర్ట్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్ గా రాయాలి. సో ఇక్కడ మనం సిస్టమ్ డాట్ ఇన్ అన్నాము. దీని మీనింగ్ ఏంటి అంటే సిస్టమ్ డాట్ ఇన్ అంటే అది స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అన్నమాట. అంటే మనకి కన్సోల్ లో ఇప్పుడు మనం అవుట్పుట్ రన్ చేసేటప్పుడు కింద మనకి కన్సోల్ లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా. సో అక్కడ మనం ఇన్పుట్ ఇచ్చేటట్టు ఉండాలి. అందుకు మనం ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్పుట్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం దాన్ని. సో మనం ఏదైతే ఇన్పుట్ కన్సోల్ లో ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాము అండ్ ఇది మనం ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి నెక్స్ట్ మనం ఇలా ఏం రాస్తామంటే మనం నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి ఫస్ట్ రాయాలి. సో దానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ది నంబర్ లేదా ఎంటర్ ది ఫ్యాక్టోరియల్ డిజిట్, అలా మీకు ఏం కావాలంటే అది. సో ఫస్ట్ మనం ఎంటర్ ది నెంబర్ అని చెప్పి ఒకటి తీసుకుంటాం. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఈ స్కానర్ క్లాస్ ఇది స్కానర్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసాము అంటే మనం కన్సోల్ లోని అంటే మన యూజర్ అన్నవాడు ఇన్పుట్ ఇచ్చేటట్టు ఉండాలి అనుకుంటే ఇప్పుడు మనం నెంబర్ అన్నది ఇక్కడ నెంబర్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ లో ఇచ్చేస్తున్నాం. మాకు అలా ప్రోగ్రామ్ లో కాదు. సో యూజర్ అన్నవాడు కన్సోల్ లో ఇవ్వాలి, అవుట్పుట్ లోని మనం ఎంటర్ చేసేటట్టు ఉండాలి అన్నప్పుడు మనం ఈ స్కానర్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. సో అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ ది నెంబర్ అన్నది మనకి కన్సోల్ లో
వస్తుంది మనం రన్ చేసేటప్పుడు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే ఇక్కడ ఎస్సీ ఏంటి అంటే జస్ట్ మనం స్కానర్ ని దానికి షార్ట్ కట్ లోని జస్ట్ మనం ఎస్సీ అని చెప్పి, అంటే మనం ప్రతిసారి స్కానర్ అని తీసుకోకుండా మనం ఇక్కడ దానికి షార్ట్ కట్ గా యూజ్ చేయడానికి ఎస్సీ, ఇక్కడ ఎస్సీ అనే కదా ఇంకేం తీసుకున్నా పర్లేదు. సో అందుకు మనం దానికి షార్ట్ కట్ గా యూజ్ చేయడానికి ఎస్సీ అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నప్పుడు మనం అంటే వాడు ఇంటీజర్ ఎంటర్ చేయాలి అని చెప్పి దాని మీనింగ్. ఈ నెక్స్ట్ ఇంట్ అన్నది మెథడ్ అన్నమాట, దీన్ని మనం మెథడ్ అంటాం. సో ఇంటీజర్ ఎంటర్ చేయాలి అన్నప్పుడు మనం ఈ నెక్స్ట్ ఇంట్ అన్న మెథడ్ యూజ్ చేస్తాం. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే యూజర్ అన్నవాడు ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్ అన్నది మనకి ఇక్కడ ఈ ఇంట్ నెంబర్ లోని స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్ మనం మెథడ్ యూజ్ చేసినప్పుడు అది యూజర్ కి ఇంటీజర్ మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పి చెప్తున్నట్టు అనమాట. సో మనం ఇంటీజర్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి తీసుకుంటాం. సో ఆ వాల్యూ ఏదైతే యూజర్ అన్నవాడు ఇస్తాడో అది మనకి ఇంట్ నెంబర్ లో స్టోర్ అవుతుంది. సో మనం ఇక్కడ నెంబర్ తీసుకోకుండా అది ఆటోమేటిక్ గా ఇంట్ నెంబర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సో ఆల్రెడీ మనం నెంబర్ ఇచ్చేసాం కదా, ఈ నెంబర్ తీసేద్దాం. దట్స్ ఇట్. ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్. సో రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ చూసారా ఎంటర్ ది నెంబర్ అండ్ మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది, అంటే మనల్ని ఎంటర్ చేసుకోమని ఆప్షన్ ఇస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. సో 5 అని ఎంటర్ చేద్దాం. 5 అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే చూసారా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 120 వచ్చిందా ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకో నెంబర్ ఇవ్వాలనుకుంటాం. ఇంకో నెంబర్ మళ్ళీ ఇవ్వాలి అంటే మళ్ళీ మనం రన్ చేయాలి ప్రోగ్రామ్ అన్నది. సో మళ్ళీ రన్ చేయండి. ఈసారి 9 ఫ్యాక్టోరియల్ చూద్దాం. సో 9 ఎంటర్ ది నెంబర్ 9. సో చూసారా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 9 3628880. సో ఈ విధంగా మనం కన్సోల్ లో అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అన్నప్పుడు మనం స్కానర్ క్లాస్ ని యూజ్ చేస్తాం. సో ఇలా వచ్చింది కదా. సో మొత్తం ప్రాసెస్ అంతా సేమ్. ఇక్కడ మనం ఫర్ లూప్ ఫ్యాక్టోరియల్ కండిషన్ ఏదైతే రాసామో మొత్తం సేమ్ ఉంటుంది. కాకపోతే మీరు జస్ట్ ఇక్కడ ఒక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నెంబర్ ని నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ నెంబర్ మనం ఇచ్చాము, ఒకవేళ నెంబర్ కాకుండా ఇంటిజర్ ఇస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు. సో మీరు నెంబర్ మనం అక్కడ నెక్స్ట్ ఇంట్ అన్న మెథడ్ తీసుకున్నాం కాబట్టి మనం తప్పకుండా ఇంటిజర్ ని ఇవ్వాలి, లేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ఇక్కడ నెంబర్ బదులు సమ్ హాయ్ అని ఇచ్చాం అనుకోండి, చూసారా ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఎర్రర్స్. సో మనకి ఎర్రర్ అన్నది చూపిస్తుంది. సో మనం ఎప్పుడైతే మనకి ఇక్కడ మెథడ్స్ చాలా ఉంటాయి, అంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజ్ చేసాం ఎందుకంటే ఇంటీజర్ కి ఇలా యూజ్ చేసాం. ఒకవేళ మనకి స్ట్రింగ్ అన్నది ప్రింట్ అవ్వాలి, ఈ స్ట్రింగ్ ప్రింట్ చేయాలి అనుకుంటే దానికి 2 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ లైన్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటది, ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో ఇదే మన ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్, చాలా సింపుల్. మనం ముందైతే ఇక్కడ మనం నెంబర్స్ ఇవన్నీ కూడా స్కానర్ క్లాస్ యూజ్ చేయకుండా ఎలా ఇచ్చామో మొత్తం ప్రాసెస్ సేమ్ ఉంటది. ఎప్పుడైతే మనకి యూజర్ నుంచి ఇన్పుట్ కావాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ స్కానర్ క్లాస్ ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.